అందరికీ నమస్కారం. తెలుగింటి వంట ఛానల్‌కి మీ అందరికి ముందుగా స్వాగతం, సుస్వాగతం. ఇది జపాలి లాస్ట్ వీడియో అండి. అక్కడ మేము దర్శనం చేసుకున్నాం కదా! దాని తర్వాత వచ్చేసి ఇదిగో ఇక్కడ మనకి మహాప్రసాదం ఇచ్చారనమాట. ఆ పెరుగన్నంలో పోపు వేసి దానిమ్మ గింజలు ఫ్రూట్స్ కూడా వేసి ఇచ్చారండి. మాకు చాలా అంటే చాలా అనిపించింది. ప్రసాదం అన్నిటికన్నా ముఖ్యమైనది దేవుని ప్రసాదం కాబట్టి అది ఇంకా పవిత్రంగా మనం ఆనందంగా స్వీకరించాలి. మేము అలాగే హ్యాపీగా ఫీల్ అవుతూ తీసుకున్నాం, తిన్నాం. అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా తెచ్చుకుంటున్నారు. ఇదిగో మా వషీకర్ తెచ్చుకున్నాడు. శ్రావ్యకేమో వాళ్ళ డ్యాడీ తినిపిస్తున్నారు. ఇదిగో మొత్తం అక్కడ గుడి పక్కన కూర్చుని మెట్లున్నాయండి. అక్కడ కూర్చుని మేము ప్రసాదం తింటున్నాం. అందరూ ఎక్కడ వీలైతే అక్కడ ఖాళీ ఎవరికి నచ్చిన ప్లేస్‌లో వాళ్ళు కూర్చొని తింటున్నారనమాట. ఇక్కడ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇదిగోటండి. ఇక్కడ చేస్తున్నారనమాట. చాలా పెద్ద క్వాంటిటీలోనే ఉంది వండారు. ఆ పెద్ద పెద్ద గిన్నెలు ఏమంటారో నాకు తెలీదు. చాలా ఎక్కువే వండారు. ప్రసాదం చేశారు. సో, అది చాలా అనిపించిందండి. జపాలి చాలా ఆహ్లాదంగా ఉంది నిజంగా. ఆ గుడికి వెళ్ళడం నిజంగా మాకైతే చాలా మంచిగా అంటే వెళ్ళి చాలా మంచి పని చేసాం. లేదంటే మిస్ అయిపోదుమే అని ఫీల్ అయ్యి ఉండేవాళ్ళం. జపాలి మహర్షి అండి. జపాలి అన్నది యాక్చువల్‌గా ఒక మహర్షి పేరు. ఆ మహర్షి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేస్తే ఆయన కరుణించారంట స్వామివారు. ఆంజనేయ స్వామి, హనుమంతుల వారు కరుణించారంట. వరములు అవి ఇచ్చారంట. సో, అందుకు ఈ ప్రాంతానికి జపాలి అని పేరొచ్చింది. జపాలి మహర్షి ఏమంటారు తపస్సు చేసిన ప్లేస్ అండి ఇది. ఆ తపస్సు చేసినప్పుడు హనుమంతుల వారు ఆయన్ని కరుణించారంట, కటాక్షించారని మనకి చెప్పడం జరిగింది. అవన్నీ సిట్యుయేషన్స్ అన్నీ జరిగిన ప్రదేశం అనమాట ఇది. అందుకు గాను ఆ మహర్షి పేరే ఈ ప్రాంతం పేరుగా కూడా పిలవడం జరుగుతుంది. అందుకే దీన్ని జపాలి అని పేరుతో పిలుస్తారు. నడిచిన దూరం అంతా కూడా ఈ టెంపుల్ చూడగానే అసలు బాధ అనిపించలేదు, ప్రాబ్లమ్ అనిపించలేదండి నిజంగానే. ఇంత దూరం ఇంకా ఎంత దూరం అని అనిపిస్తుంది స్టార్టింగ్‌లో. దాని తర్వాత ఇక్కడికొచ్చి కూర్చున్నాక కాసేపు రిలాక్స్ అయ్యాక నిజంగా ఆహా! లేదంటే ఇది మిస్ అయిపోదుం కదా అని అనుకుంటాం ఖచ్చితంగా. అంత బావుంటుందండి జపాలి టెంపుల్. నిజంగా చాలా మహిమగల టెంపుల్ అని కూడా అంటారు. చాలా పవర్‌ఫుల్ టెంపుల్ అని కూడా పిలుస్తారండి జపాలిని. ఇదిగో ఇక్కడ చూస్తే కనుక మీకు ఇంకొక చిన్నవి కూడా మీకు అంటే ఇక్కడ వీళ్ళకి పూజారులు ఉంటారు కదా! వాళ్ళకి ఇక్కడ రూమ్స్ లాగా రేక్ షెడ్స్‌లో అవి వేశారు. నాకదే కొంచెం బాధ అనిపించింది. అంటే అక్కడ కొంచెం బేసిక్‌గా కొండపైన చలి ఉంటుంది. దట్టు వింటర్‌లో ఎలా ఉంటారో ఏంటో పాపం కదా అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు మనకి ప్రసాదం ఇచ్చారని చెప్పాను కదా! అవి తయారు చేయడానికైతేనేమి, నిత్య పూజలు చేసే పర్పస్ మీద అయితేనేమి ఉంటారు కదండీ! వంట చేసేవాళ్ళు గానీ, లేదా అక్కడ పూజారులు గానీ, వాళ్ళకి ఇదిగో ఇక్కడే అకామిడేషన్ ఇలా అరేంజ్ చేశారు. ఒక 1, 2 హౌసెస్ లాగా చిన్నవి. బట్ నాకైతే కొంచెం బాధ అనిపించింది. అమ్మో! ఇలా ఎలా ఉంటారు ఇక్కడ లోన్‌లీగా ఎలా ఉంటారు? నంబర్ 1 అటువంటి ప్లేసెస్‌లో ఎలా ఉంటారు అని కూడా. ఇవి కాకుండా ఈ పక్కన కూడా వేరే రూమ్స్ అండి. ఇదిగో ఇదంతా కూడా కొండ. వెనక వైపు అయితే మనకి పారుతున్న సెలయేర్లు ఉన్నాయి. అంటే బేసిక్‌గా కొండల మించి వాటర్ ఫాల్స్ అవి ఉంటాయి కదండీ! సో, అటువంటివనమాట. చాలా అంటే చాలా మహిమగల ఈ పుణ్యస్థలం అని చెప్పొచ్చండి నిజంగా జపాలి. చాలా బావుంది గుడి అంతా కూడా. గుడి అయితేనేమి మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. గుడి వెనక వైపున సీతగుండం అంట. ముందు వైపున ఉన్నది రామగుండం అంట. దీనికి కుడి చేతి వైపున ఇదిగో మేము ఇందాకల ఇక్కడే కూర్చొని తిన్నాం. స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ మీదకి వెళితే అక్కడ ఒక చిన్న బుజ్జి ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంది. అక్కడ పంతులు గారు వాళ్ళతోటి మాట్లాడదామన్నా వాళ్ళకి తెలుగు రాదండి. సాంస్క్రిట్ అనుకుంటాం మేబీ. వాళ్ళకి తెలుగు రాదు. అడిగినా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సరే అని చెప్పేసి ఊరుకున్న జస్ట్ వీడియో తీసేసి అక్కడ మేము దర్శనం చేసుకొని ప్రసాదం తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఇక్కడ ప్రసాదాలు అందరూ పంచుతున్నారు. మిగతా వాళ్ళందరూ తింటున్నారు. ఆనందంగా తింటున్నారు. చాలా బాగా అనిపించిందండి. ఎంతో మహిమగల ప్రదేశంలో మేము ఒక 1 అవర్ మోర్ దెన్ 1 అవర్ పాటు స్టే చేసామక్కడ. చిన్న పిల్లలు ఎంత కూల్‌గా ఉండిందంటే మామూలుగానే వెదర్ కూల్‌గా ఉంటుంది. అక్కడికి వెళితే నిజంగా అలసటంతా తీరిపోయి చాలా ప్రశాంతంగా, చాలా మనసుకి చాలా హాయిగా అనిపించింది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిన వాళ్ళే తప్ప కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది. అయ్యో! బాగా అలసిపోయామన్న ఫీలింగ్ ఎవ్వరి ఫేసెస్‌లోని కనిపించలేదు నాకైతే. ఇదిగో వీళ్ళెవరో సేవకి వచ్చారనుకుంటా అండి. తిరుపతి సేవకి వస్తూ ఉంటారు కదండీ బ్యాచ్‌లుగా.
ఆ విధంగా బ్యాచ్‌లో సేవకి వచ్చిన వాళ్ళు కూడా జపాలి దర్శనానికి వచ్చారు. అండ్ మోరోవర్ ఇంకొకటేంటంటే మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు కొండపైన ఒక 6 ప్లేసెస్ ఉంటాయండి. అందులో ఇది ఒక వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట. కానీ చెప్పాను కదా మీకు ఈ ఒక్క ప్లేస్‌కి సెపరేట్‌గా మనం వెళ్ళాల్సి ఉంటుంది. మిగతా 5 ప్లేసెస్‌కి వేరేగా ప్యాకేజ్ ఉంటుంటుంది. అది జీప్ ఆర్ కార్ అయితే. అదే ఆ ఏపీఎస్ఆర్టీసీ బస్ అయితే మనకి మీకు ముందు వీడియోలో దాని గురించి మొత్తం క్లియర్‌గా మెన్షన్ చేశాను. మీలో ఇంకా ఎవరైనా డీటెయిల్స్‌గా చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి. అందులో క్లియర్‌గా చెప్పాను. అంటే చార్జెస్‌తో, కాస్ట్‌తో కలిపనమాట సహా ఎంతుంది, వాట్ ఈజ్ వాట్ అని అంతా కూడా. మొత్తం అనమాట. ఇదిగో ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. హ్యాండ్ వాష్‌కయితేనేమి, డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, వాష్‌రూమ్స్ అయితేనేమి అన్నీ కూడా ఇంత కొండ మీద కూడా ప్రొవైడ్ చేసినందుకు నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోటండి బుజ్జి హనుమంతుల వారు. హనుమంతుల వారి పక్కన ఒక చిన్న 2 గదుల్లాంటివున్నాయి చెక్కవి. అక్కడ పక్కన ఒక పంతులు గారు కూర్చున్నారండి. చెప్పాను కదా! ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల ఆయనతో మాట్లాడలేకపోయాను. కమ్యూనికేట్ చేయలేకపోయాను. లేదంటే అక్కడ అడిగి తెలుసుకొని నాకు తెలిసినంతలో చెప్పుండేదాన్ని. ఇక్కడ హోమాలవి చేస్తారనుకుంటా. ఉన్నాయి పాతవి ఎప్పటివో. ఇదండి ఈరోజు వీడియో. జపాలి నిజంగా మీలో ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకొని హనుమంతుల వారి కృపా కటాక్షాన్ని పొందండి. బాయ్.